టీవీ5 మూర్తి గారు, మీరంటే నాకు చాలా రెస్పెక్ట్. మిమ్మల్ని దాదాపు 10 ఏళ్ల నుంచి ఫాలో అవుతున్నాను నేను. మీరు గంట ఫోకర్ ఉన్నా కూడా నేను నాన్ స్టాప్గా చూస్తాను. అలాంటి మీ మీద మొన్న మీరు పెట్టిన వేణుస్వామి డిబేట్ గురించి అది చూసిన తర్వాత చాలా అంటే చాలా రెస్పెక్ట్ తగ్గిపోయింది. రక్తపు కూడా అన్నారు, పిండాలు పెట్టిన తినవేలాంటి వాళ్ళు ఏదేదేదో మాట్లాడేశారు. అంటే మీ దృష్టిలో హిందూ మతానికి సంబంధించి హిందూ పూజారులు, హిందూ స్వామీజీలే దేశాన్ని నాశనం చేస్తున్నట్టుగా మీరు మాట్లాడుతున్నారు. చాలా క్రిస్టియన్ చర్చిల్లో కళ్ళు వచ్చినట్టు, కాళ్ళు వచ్చినట్టు, నోరు పడిపోయినట్టు, నోరు వచ్చి మాటలు వచ్చినట్టు ఇలా జనాలందరినీ ఎరిపుష్పాలు చేస్తున్నారు. మరి అలాంటి పాస్టర్స్ని పిలిచి మీరు ఎందుకు డిబేట్ పెట్టరు? అలాంటి వాళ్ళ గురించి ఎందుకు జనానికి తెలియజేయరు? మీరు ఎంత మోసపోతున్నారని. అయినా వేణుస్వామి తప్పేముంది? వాడేదో డబ్బుల కోసం 4 సొల్లు కవులు చెప్పుకుంటున్నాడు. అది నిజమో అబద్ధమో చెప్పించుకునే వాళ్ళో తెలుసు, డబ్బులు ఇచ్చేవాళ్ళో తెలుసు. వాళ్ళ ఏరియాలో వాళ్ళు వెళ్ళి చెప్పించుకుంటున్నారు. మధ్యలో మనకు వచ్చిన నొప్పి ఏంటి? సరే, సెలబ్రిటీల గురించి చెప్పడం ఆయన తప్పే, ఇక చెప్పనన్నాడు. అది ఆడికారమ్మా. నేను వేణుస్వామికి సపోర్ట్ చేయట్లేదు, కానీ హిందూ ధర్మాన్ని, హిందువులందరినీ ఏదో రాక్షసులు హిందూయిజం వల్ల ఇండియా ఇలా తయారైపోతుందని చూపించడానికి క్రియేట్ చేస్తున్నట్టు